హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాస్ అల్టిమేట్ ఛానల్. నేను ప్రియా. ఈ రోజు అయితే డైలీ బ్లాగ్ వస్తుంది ఫ్రెండ్స్. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే సెట్టింగ్స్లో సెట్ చేసుకోండి. అలా సెట్ చేసుకోవడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా వంటగది చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసారు కదా, మొత్తం అక్కడవక్కడవే ఉన్నాయి. నైట్ అయితే నేను ఫుడ్ ప్రిపేర్ చేశాను కానీ ఎవరూ తినలేదు. మా హస్బెండ్ శాండ్విచ్ చేయమని అడిగారు. సో శాండ్విచ్ రెసిపీ మీకు నైట్ పోస్ట్ చేశాను కదా. అండ్ ఇప్పుడు చూసారు కదా, దాని తాలూకు మొత్తం వస్తువులు అయితే నేను అలాగే ఉంచేసాను. ఇంకా నైట్ అయితే క్లీన్ చేయలేదు, ఇప్పుడు క్లీన్ చేయాలి. అండ్ కిచెన్ చూసారు కదా, చాలా మెస్సీగా ఉంది. నేను ఇప్పుడు ఏ విధంగా క్లీన్ చేసుకుంటాను అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ పదండి దగ్గరగా చూపిస్తాను ఎలా ఉందనేది. చూసారు కదా, ఇక్కడైతే మొత్తం ఈ విధంగా అయితే ఉంది. అండ్ అంట్లు చూడండి ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను ఇవంతా ఒక 15 మినిట్స్ అండ్ 20 మినిట్స్ లోపలనే క్లీన్ చేసుకుంటాను. అండ్ చూసేయండి ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది. ఇది ఎందుకు ఈ వీడియో క్లీనింగ్ కూడా చూపిస్తున్నానంటే, ఎవరైనా బద్ధకంగా ఉండేవాళ్ళు, పనులు చేసుకోలేని వాళ్ళకి కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అని హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో అనేది షూట్ చేయడం జరుగుతుందండి. అండ్ ఎక్కువగా డైలీ వ్లాగ్స్ అనేది చాలామంది ట్రై చేస్తున్నారు కదా. సో నాకు కూడా వ్యూ టైం అనేది అవసరం కదా. నేను అందుకోసం అనేసి డైలీ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. ఎవరు తప్పుగా అనుకోకండి. డైలీ వ్లాగ్స్ అయితే ఇందుకోసమే చూస్తున్నానండి. ఎవరికైనా ఇప్పుడు వాచ్ అవర్ అనేది ఇంపార్టెంట్ కదా, దీనివల్లే మానిటైజేషన్ అనేది అవుతుంది. సో దీనికోసం అయితే నేను ఈ కిచెన్ క్లీనింగ్ అనేది కూడా చూపిస్తున్నాను. ఎక్కువ మ్యాక్సిమం పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా చాలామంది కిచెన్ క్లీనింగ్ అనేది చూపిస్తున్నారు కదా. సో నేను కూడా మా ఫ్రెండ్ ఒక యూట్యూబర్ ఉన్నారు, తనని సజెషన్ తీసుకొని ఇవన్నీ అయితే చేస్తున్నానండి. మ్యాక్సిమం నాకు తెలిసి నేనైతే మిస్టేక్ ఎక్కడ చేయట్లేదు అనుకుంటున్నాను. అండ్ ఇది కూడా హెల్ప్ అవుతుంది కదా చాలామంది పని చేసుకోలేని వాళ్ళకి. ఎలా పని చేసుకోవచ్చు, ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఈ టైంలో చేసుకోవచ్చు అనేది. అందుకని నేను టైంతో సహా నేను ఈ టైంకి ఇది చేస్తానని మెన్షన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంక ఇక్కడైతే నిన్న కడిగిన అంట్లు కూడా సర్దుకోలేదండి. ఇంక ఇప్పుడు సర్దేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అంట్లు కడగాలి కదా, అండ్ ఈ టబ్బు అవసరం కదా, అందుకోసమని ఇవన్నీ సర్దేసుకుంటున్నాను. చూసారు కదా, నేనైతే నిన్న కేక్ రెసిపీ ప్రిపేర్ చేశానండి. మీకు నేను పోస్ట్ చేస్తాను రేపు ఎల్లుండో. అది చూసారు కదా, కేక్ ట్రే కూడా వచ్చింది. రెసిపీ అయితే షూట్ చేశాను, మీకు నేను పోస్ట్ చేస్తాను. అండ్ అక్కడ చూసారా, మా పాప వచ్చి అన్నీ తీయడానికి ట్రై చేస్తుంది. ఒక పక్క నేను సర్దుతుంటే ఇంకో పక్క తను గెలుకుతుంది. అండ్ ఇంక ఈరోజు అయితే సండే కదండి, మా హస్బెండ్ చికెన్ తెచ్చారు. అండ్ మీకు చికెన్ నేను ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తా కూడా చూపిస్తాను. ఇప్పుడైతే కడిగేసుకొని పక్కన పెట్టుకుందాం, పని అయిపోతుందని కడిగేస్తున్నాను. ఇంకా డస్ట్బిన్కి అయితే చూసారు కదా, ఒక కవర్ పెట్టేసుకుంటాను. ఎందుకంటే డైరెక్ట్గా వేసే కన్నా కవర్ తీసి అలా పడేయచ్చు కదా, కొంచెం నీట్గా కూడా ఉంటుంది కదా. అండ్ ఇంక ఇప్పుడైతే అంట్లు సర్దేసుకుంటున్నాను. చూసారు కదా, ఇంక ఈ విధంగా అయితే అన్ని అంట్లు అనేది పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ చూసారా, రితిక అయితే వంటగదిలోకి వచ్చి నాతో పాటే కూర్చుందండి. చాలాసేపు నేను అక్కడ కూర్చోబెట్టుకుని పని అనేది చేసుకున్నాను. అండ్ ఇంకా తనకి గాలి ఆడట్లేదని అక్కడికైతే ఒక చిన్న ఫ్యాన్ పెట్టి దాన్ని కూర్చోబెట్టానండి. మీకు ఫ్యాన్ అయితే కనిపించట్లేదు, నేను ఇంకోసారి చూపిస్తాను తర్వాత. ముందు వీడియోలోకి వెళ్తాం కదా, అప్పుడు మీకు ఫ్యాన్ కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడైతే నేను శాండ్విచ్ మేకర్ అనేది క్లీన్ చేస్తున్నాను. అండ్ దీనికి తడి క్లాత్ ఏం అక్కర్లేదండి, టిష్యూతో క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుంది. చూసారా ఏ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఎంతో టైం అయితే పట్టదండి దీన్ని క్లీన్ చేసుకోవడానికి. చాలా తక్కువ టైంలోనే మనం క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నీట్గా కూడా క్లీన్ అవుతుంది టిష్యూతో క్లీన్ చేసుకోవడం వల్ల. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. ముందు 2 టిష్యూలే పెట్టండి. ఇక్కడైతే నేను అల్లం కడుగుతున్నాను, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పడదామని. నేనైతే ఒక 2 మంత్స్ 1 మంత్ వచ్చేలాగా ఒక 1/2 kg అల్లం అండ్ 1/2 kg వెల్లుల్లి వేసి ఒకసారి పేస్ట్ పట్టుకుంటాను. ఇంకా ఇక్కడైతే నేను వెన్న చేద్దాము, అదే నేను చెప్పాను కదా నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకుంటానని. అండ్ దానికోసం అనేసి నేను మేగడ రోజు తీస్తాను, అదైతే వేస్తున్నాను ఇప్పుడు వెన్న చేద్దామని. ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్గా చేస్తానండి. ఎందుకు డిఫరెంట్ అంటున్నాను అనేది మీరు వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. అంటే ఇదే ఉంది మిక్సీలో పట్టడమే కదా మాకు తెలుసు అనుకుంటారు, కానీ నేను అలా చేయనండి. చూడండి
అండ్ ఇంకా అదైతే వెన్న అయితే బాగా రాలేదు. వెన్న బాగా రావాలంటే ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఉంది, మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలాగ ఒక 10 మినిట్స్ పాటు మనం బాగా తిప్పుకోవడం వల్ల వెన్న అనేది పైకి అదే కట్టేస్తుంది. అయితే నేను ఇలా వెన్న తీసేయనండి, ఎందుకంటే కొంచెం అలాగ వెన్న ఉండిపోతుంది. దానికోసం అయితే నేను ఏం చేస్తాను అనేది చూడండి. ఇప్పుడు ఆ గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలో కొంచెం నీళ్ళు అనేది పడుతున్నాను. అండ్ ఇప్పుడు అవైతే హీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసారు కదా. ఆ హీట్ వాటర్ పోస్తున్నాను. అండ్ ఆ వెన్నలాగా గట్టిగా వస్తుంది చూసారా, అది కొంచెం లైట్గా అవుతుంది ఇప్పుడు. అండ్ ఇప్పుడు నేను అది ఒకసారి పడుతున్నాను అండ్ అది పక్కన చిమ్మేస్తుంది, ఎక్కువ అయిపోయాయి వాటర్. అండ్ ఇప్పుడు నేను అది తీసి ఒక గిన్నెలో పోసేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతున్నాను. ముందైతే అల్లం వేసి పేస్ట్ అనేది పెట్టాను, ఇప్పుడు వెల్లుల్లి వలిచి వేస్తున్నానండి. అండ్ ఇక్కడ చూసారా, తనకు ఒక బుడ్డ ఫ్యాన్ పెట్టాను, తను ఆడుకుంటుంది. అండ్ తను చూడండి మీకైతే హాయ్ చెప్తుంది, చూసారా. ఇంక ఇక్కడ రావట్లేదని ఒకసారి చాకుతో కూడా తీస్తున్నాను. అండ్ ఇది ఒకసారి పట్టుకోకూడదండి, ఫస్ట్ అల్లం పట్టుకున్నాక వెల్లుల్లి వేయాలి. ఇంకా చాలామంది వాటర్ యాడ్ చేస్తారు కదా, వాటర్ కూడా యాడ్ చేయకూడదు. ఇంకా అక్కడ చూడండి తనైతే ఆడుకుంటూ ఉంది, బాగా ఎంజాయ్ చేస్తుంది. నేను వెల్లుల్లి ఒలుస్తుంటే తను కూడా ఒలుస్తాను అంటుంది. ఇంకా అక్కడ బాబుతో, అది దాని బాబు అంట, ఇంకా అదొకటి పట్టుకొని అలాగ తిరుగుతూ ఆడుకుంటూ ఉంటుంది. చాలాసేపు దాంతో ఆడుకుంటూ అక్కడ కూర్చొని దాంతో ఏదో చెప్పుకుంటూ ఉంది. ఇంక నేను ఎలా చేస్తున్నాను అనేది అబ్జర్వ్ చేసింది ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ చూసారా, వెల్లుల్లిని అంతా ఒకసారి తిప్పుతున్నాను మళ్ళీ వెల్లుల్లి వేసాక. ఇప్పుడు చూసారా పేస్ట్ అయితే ఎలా వచ్చిందో. ఇప్పుడు అందులో నేను కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇది ఎందుకు వేస్తున్నాను అంటే ఒక 2 months పాటు ఉంచుకుంటాను అన్నాను కదా, అది ఇప్పుడు చూసారా ఎల్లో కలర్లో ఎలా ఉందో. ఇప్పుడు పసుపు ఉప్పు వేయడం వల్ల 2 months కాదండి, 6 months ఉన్నా పాడవదు. అండ్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాం కదా, ఈ రోజులో ఫ్రిడ్జ్ లేకుండా ఎవరికీ ఉండదు కదా, మనం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఒక 6 months పాటు అయితే పాడవదు. అండ్ ఇప్పుడు నేను కర్రీ కూడా ప్రిపేర్ చేయాలి కదా, అందుకని నేను టమాటోస్ అండ్ ఇక్కడ ఆనియన్స్ వేసి మిక్సీ పడుతున్నాను. అక్కడ చూసారా దానికైతే నిద్ర వస్తుంది, వెళ్తామంటే వెళ్ళను, అక్కడే చూస్తూ కూర్చుంది పడుకోకుండా. సరే నాకు కూడా తను వదిలేస్తే భయం వేస్తూ ఉంటుంది, ఏం చేస్తుందా ఏంటి అని కొట్టుకుంటుందేమోనని, అంటే ఎక్కడైనా పడిపోయి ఏమన్నా దెబ్బలు తగులుతాయేమోనని. ఇంక అక్కడ నేను ఆనియన్స్ కట్ చేశాను కదా, తనకు కళ్ళు అయితే మంట వస్తున్నాయంట బాగా, చూడండి అలా కళ్ళు చాలాసేపు నలుపుకుంటూ ఉంది. అండ్ ఇక్కడ చూడండి నేనైతే గిన్నెలు అయితే కడిగేస్తున్నానండి, చూసారు కదా. అంట్లయితే ఫాస్ట్గానే కడుక్కుంటాను. 1.5 టైం ఎందుకు పట్టిందంటే అల్లం శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ దాన్ని ముక్కలు కట్ చేసి అండ్ వెల్లుల్లి ఒలిచి ఇంకా పేస్ట్ పట్టుకున్నాను. అండ్ మధ్యలో నాకు ఒక నెయ్యి చేసుకోవాలని గుర్తొచ్చింది, దీనివల్ల ఇవంతా టైం అంతా లేట్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే చూడండి రితిక ఇలాగే చాలాసేపు ఆడుకుందండి. నేను ఎంతసేపు అయితే ఉన్నానో ఇంకంతసేపు అక్కడ ఆడుకుంటూనే ఉంది, తనకైతే బాగా చెమటలు పట్టాయి. అండ్ ఇంక అక్కడ ఫ్యాను ఒక పక్కకు నెట్టేసిందండి, దానికి వెళ్ళి పెట్టుకోకుండా. దానికైతే గాలి ఆడట్లేదు. నేను చెప్పాను ఎందుకు అలా పెట్టుకున్నావు ఇలా తిప్పుకొని, అలా చూస్తూ ఆడుకుంటుంది. చూసారు కదా నేను గిన్నెలు కడిగినంతసేపు అలాగే కూర్చుంది పాపం, అస్సలు విసిగిచ్చదండి, ఏడవదు. నేను ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉంటుంది, మనం పెద్దగా పట్టించుకోక్కర్లేదు. తన పనులు తనవే, టయానికి అన్నం పెట్టేసి పడుకోబెట్టి స్నానం చేపిస్తే చాలు, పగలంతా తన ఆటలు తనవే. మనం టయానికి మాత్రం అన్నం పెట్టాలండి, అదొక్కటే నాకు ఉండే పని. అండ్ దానికైతే కొంచెం ఇసుకిస్తుంది బాగానే, అటు ఇటు తిప్పి పెట్టాలంటది. చూడండి ఎంత అబ్జర్వ్గా చూస్తూ ఉందో, అది ఇది అని చెప్తా ఉంది అక్కడ మధ్యలో, చూసారు కదా. ఇంకా ఇప్పుడు చికెన్ కర్రీ కోసం అయితే నేను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ అనేది పెట్టుకుంటున్నానండి. చికెన్ కర్రీ కోసం అయితే బాండీ పెద్ద ఓపెన్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మనం ముక్కలు తిప్పుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఆయిల్ పోస్తున్నాను. ఈ ఆయిల్ క్యాన్ చూసారా నేను డిమార్ట్లో కొన్నానండి.
ఆయిల్ అయితే కొంచెం హీట్ అయింది. ఇప్పుడు నేను ముందుగా టమాటోస్ అండ్ ఆనియన్స్ పేస్ట్ పట్టాను కదా, ఆ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఇప్పుడు నేను 1/2 kg చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నానండి. గ్రేవీ కర్రీ ఇది. గ్రేవీ బాగా రావాలంటే మాత్రం 2 ఆనియన్స్ అండ్ 2 టమాటోస్ పెద్ద సైజు అయితే, ఈ 2 పెద్ద సైజు అయితే 2 సరిపోతాయండి. చిన్నవైతే అవి 3 ఇవి 3 తీసుకోండి. ఫస్ట్ అయితే టమాటో ఆనియన్ పేస్ట్ కొంచెం వేగనివ్వాలి. అండ్ ఇప్పుడు ఒకసారి బాగా కదుపుకోండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే టమాటో పేస్ట్ అనేది ఎగిపోయింది. చూసారు కదా, మళ్ళీ ఒకసారి కదుపుకోండి. ఆయిల్ చూసారా పైకి తేలుతూ ఉంది, అంటే కొంచెం బాగా కుక్ అయిందేనండి. ఇంకా బాగా ఆయిల్ మొత్తం పైకి తేలిందంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కుక్ అయినట్లు. అండ్ ఇప్పుడైతే నేను 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అండ్ పచ్చి వాసన పోయినంత వరకు వేయించుకోవాలండి. అడుగును మాడకుండా పచ్చివాసన పోయేదాకా దగ్గరుండి వేయించుకోండి. అడుగును మాడిందంటే కొంచెం చేదులాగా వస్తుంది, టేస్ట్ అంత బాగోదు. అండ్ ఇలా ఒకసారి అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకొని వేయించుకోండి. ఇందాక మీకు చూపించాను కదా, ఆయిల్ అనేది బయటికి రావాలి. అండ్ ఈ ముద్ద అనేది కొంచెం సగం కన్నా తక్కువ అయిపోతుందండి. బాగా వేగిందంటే అదే అర్థం. దగ్గర ఉండకపోతే మాత్రం మాడిపోయే ప్రమాదం అయితే ఉందండి. మాడిపోతే అయితే టేస్ట్ అస్సలు అంటే అస్సలు బాగోదు. చూసారు కదా, ఇలా కలుపుకుంటూనే ఉండండి దగ్గరుండి. అండ్ సైడ్స్ కూడా మాడుతుంది కదా. ఇక్కడ నేను ఫ్లేమ్ చూసారా, మీడియం ఫ్లేమ్. ఒక 10 మినిట్స్ కన్నా ఎక్కువ టైమే పట్టిందండి. చూసారు కదా, ముద్ద అయితే సగం అయిపోయింది. అండ్ ఇలా కలుపుకుంటే మనకి ప్యాన్కి అంటుకోకుండా విడిగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయిల్ బయటికి రిలీజ్ చేస్తుంది కదా. మాడిపోతే మాత్రం అలాగ రాదు. మనం దగ్గర నుంచి వేయించుకుంటేనే ఇలాగ మనం తిప్పుతున్నప్పుడు అంటుకోకుండా సపరేట్గా వస్తుంది. ఇంకా ఇప్పుడు నేను ముందే కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. అండ్ కడిగి ఇవి సాల్ట్ వాటర్లో ఒక 1/2 అవర్ పైన అవుతుందండి నేను యాడ్ చేసి. చూసారు కదా, ఇలాగ ఒకసారి అయితే బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. మీకు అర్థం కావాలని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టకుండా చెప్తున్నానండి. ఎందుకంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల కొన్ని మిస్ అయిపోతున్నాను చెప్పడం పాయింట్స్ అనేవి. ఇలా చెప్తేనే కదా. అండ్ ఒక 2 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకుంటే అది వాటర్ అనేది బయటికి రిలీజ్ చేయడం స్టార్ట్ అవుతుంది. చూసారు కదా ఇప్పుడు కర్రీ అనేది ఏ విధంగా ఉందో. ఇప్పుడు అయితే అందులో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా ముక్కలకు పట్టాలి కదండి, అందుకని మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోవాలి. వాటర్ పోస్తాం కదా, వాటర్ పోయడం కన్నా ముందులే యాడ్ చేసుకోవాలి. అండ్ వాటర్ పోయడం అంటే నేను ఎలా చెప్తున్నానంటే, ముక్కల్లో నుంచి కొన్ని ల్యాబ్ చికెన్ అనుకోండి ఎక్కువ వాటర్ వస్తుంది. ముద్ద చికెన్లో అయితే ఎక్కువ వాటర్ రాదు. ఇక్కడ చూసారా, నేనైతే 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి దాన్ని ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి. చెప్పాను కదా, ముదురు చికెన్లో అయితే వాటర్ రాదు, సో మనం పోసుకోవచ్చు. కొంచెం ఒక్కొక్క చికెన్లో ఏంటంటే బాగా వాటర్ వస్తుంది, ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడైతే చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ ఫ్రెండ్స్. చూసారా, అండ్ మా ఇంటి పక్కన అయితే కొబ్బరి చెట్లు ఉంటాయి. ఇంటి బయటికి రాగానే వ్యూ అయితే ఇంత సూపర్గా ఉంటుంది. అండ్ చూసారా, వెనకాల కొండలు అండ్ పక్కనే కొబ్బరి చెట్లు, ఎక్కడో దూరంగా మళ్ళీ ఫ్లాట్స్ ఉన్నట్టుగా ఉంది కదా. మాదే ఎండింగ్ అండి రోడ్లో, అందుకనే మాకైతే ఇంత గ్రీనరీ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొబ్బరికాయలు చూసారా. అండ్ మీరు బాగా గమనిస్తే ఇక్కడైతే వర్షం పడుతుందండి, అందుకనే ఈ క్లిప్ అనేది తీసాను. వర్షం అయితే క్యాప్చర్ అయినట్టుగా అనిపించట్లేదు నాకు. కాకపోతే ఒకసారి మీకు వ్యూ కూడా చూపిద్దాం ఎంత గ్రీనరీ ఎలా ఉందనేది. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది కదా, అందుకని షూట్ చేశాను ఈ వీడియో. అయితే చాలా బాగుంది కదా.
ఇలా పచ్చని చెట్లు చూస్తే మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. రోజు ఒక 10 నిమిషాలు అయితే బయట నుంచి ఇలా చెట్లు చూస్తాను. అండ్ ఈవినింగ్ వచ్చేసి పరోటా చేసుకున్నాం అండి. చికెన్ కర్రీ కదా, అందుకనే పరోటా అనేది చేశాను. పరోటా రెసిపీ ఎవరికైనా కావాలంటే నేను ఇంకో వీడియో అనేది షూట్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసారా లేయర్స్ ఎలా వచ్చిందో, బాగా వచ్చిందండి పరోటా అయితే. అండ్ ఇక్కడైతే ఒకటి కాల్చి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడైతే నేను ఇప్పుడు షర్బత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. దానికన్నా ముందు అయితే దీన్ని పరిచయం చేస్తానండి. ఇది ఏంటంటే సోడా మేకర్. అండ్ ఇప్పుడు సోడా మేకర్ చూసారు కదా, వాటర్ అయితే ఫుల్గా పోయకూడదు. అండ్ కొంచెం ఇలాగా వెల్త్గానే పోసుకోవాలి. గ్యాస్ పెట్టినప్పుడు ఆ వాటర్ అయితే పైకి వచ్చేస్తుంది. అండ్ చూసారు కదా సోడా మేకర్ని ఈ విధంగా బాటిల్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు లిడ్ అయితే క్లోజ్ చేయండి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, పైన ప్రెస్ చేస్తున్నాను. అండ్ కింద గమనించండి, ఎయిర్ అనేది వస్తుంది కదా, అంటే అందులో గ్యాస్ వెళ్ళింది. అండ్ ఇప్పుడు సెకండ్ షాట్ ఇస్తున్నాను. అండ్ ఇది థర్డ్ షాట్, ఫోర్త్, అండ్ ఫిఫ్త్ షాట్. అంటే దీనికి 5 షాట్స్ ఇస్తేనే మనకి కరెక్ట్గా సోడా ఫ్లేవర్ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే ఇప్పుడు ఒక 2 మినిట్స్ అలా ఉంచాలి, లేదంటే వెంటనే గ్యాస్ గట్టి సౌండ్ వస్తుంది. అండ్ స్లోగా తిప్పుకోవాలి, గ్యాస్ ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకోండి. సోడా చూసారా బబుల్స్ ఎలాగొచ్చిందో. ఇదంతా కాస్ట్ అవ్వదండి. అండ్ ఇంకా మనకి ఇంట్లోనే బయటకు వెళ్ళి కూల్ డ్రింక్స్ ఇవన్నీ నాకు ఇంక ఇంట్రెస్ట్ పోయింది, బయట తాగాలి చేయాలి అనేది. ఇంతకుముందు అయితే బయట ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని. ఇప్పుడు అసలు ఏది బయట ప్రిఫర్ చేయొద్దు అనుకుని ఇంక ఇది తీసుకున్నాం. ఇది తీసుకున్న దగ్గర నుంచి అయితే ఎక్కువ షర్బత్ అయితే రోజు చేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మీకు షర్బత్ ప్రిపేర్ చేయడానికి ఇది చూపించానండి. ఇప్పుడు నేను ఇక్కడ నన్నరి షర్బత్ యూస్ చేస్తున్నాను. అండ్ ఒక హాఫ్ లెమన్, ఒక గ్లాస్లో హాఫ్ చెక్క లెమన్ అయితే వేస్తున్నానండి. చెప్పాను కదా, హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి 1/2 లీటర్ బాటిల్, కరెక్ట్గా 2 గ్లాసులకు వస్తుందండి. ఇది కలర్ చూసారా ఎంత బాగుందో. అండ్ ఇందులో కొంచెం సబ్జా ఉంటే సబ్జా కలుపుకోండి, మీ ఇష్టం. ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చేసుకోవచ్చు. ఇందులో అయితే షుగర్ అనేది యాడ్ చేసుకోక్కర్లేదు. అది చూసారు కదా, ఒక పావు వంతు అది అండ్ 1/2 వంతు సోడా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు బాగా స్పూన్తో కలుపుకోండి. ఇప్పుడు షర్బత్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా షర్బత్ ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను పొద్దున్న మజ్జిగ తిప్పాను కానీ వెన్న తీయటం అనేది చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఎందుకు చూపించలేదంటే ఇప్పుడు క్లారిటీగా చెప్తాను వినండి. అప్పుడు తీస్తే ఏమవుతుందంటే వెన్న అనేది ఎంతో కొంత అందులో ఉండిపోతుంది. అండ్ మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెన్న అయితే రాదండి. ఇప్పుడు నేను ఏం చేశాను అనేది చెప్తాను. ఈ మజ్జిగ అనేది ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి నేను చూసారా ఎంత వెన్న వచ్చిందో. ఇప్పుడైతే పెద్ద బౌల్లోకి వేసి స్టవ్ పైన పెట్టుకుంటున్నాను. చూడండి, స్టవ్ పైన పెట్టుకొని అలా కలుపుకుంటూ ఉండాలి. దగ్గరుండి నెయ్యి చేసుకునేటప్పుడు మాత్రం దగ్గర ఉండండి. అండ్ ఇప్పుడు ఏం చేశాను అనేది చెప్తాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి, డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5-6 అవర్స్ వరకు పెట్టుకున్నాను. అండ్ ఎప్పుడైనా డీప్లో పెట్టుకునేటప్పుడు డైరెక్ట్గా డీప్లో పెట్టకండి. అంటే డైరెక్ట్గా అంటే బాక్స్ కింద పెట్టకండి, బాక్స్ కింద ఏదన్నా పెట్టేసి పెట్టండి. స్టాండ్ కానీ ఒక గిన్నె అయినా పెట్టేసి పెట్టండి. సో దట్ ఏంటంటే కింద అడుగును గడ్డగట్టకుండా ఉంటుంది. అడుగును గడ్డగట్టితే కూడా వెన్న అనేది రాదు, మళ్ళీ అది కరిగిచ్చి అది ఎంత ప్రాసెస్ కదా. అండ్ చూడండి నెయ్యి అది మజ్జిగలాగా ఉంటుంది కదా, అదైతే సపరేట్ అయిపోయింది. అండ్ నెయ్యి అనేది ఇలాగ వచ్చేస్తుంది. చూడండి నెయ్యి ఏ విధంగా వస్తుందో. అండ్ ఇక్కడైతే ఇప్పుడు నేను ఇంక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల నెయ్యి కూడా ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్. అండ్ డైరెక్ట్గా అప్పుడు తీస్తే ఇంత నెయ్యి అయితే రాదు. అండ్ ఇప్పుడు నేనైతే వడకట్టేసుకుంటున్నాను, చూస్తారు కదా. అండ్ ఇది కూడా ఒకసారి ప్రెస్ చేయండి. అండ్ ఇంతే నెయ్యి వచ్చింది అనుకో, మొత్తం నెయ్యి అయితే ఇది ఫ్రెండ్స్. ఈ రోజుకి డైలీ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్.
ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకైతే హెల్ప్ అవుతుందండి. నేను ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి నాకు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా హెల్ప్ అయ్యేది. అండ్ నాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా కూడా ఉంటుంది సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూ ఉంటే. మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.